అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి పార్టీలకు ఆ నియోజకవర్గం హాట్ కేక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటు బీజేపీకి కేటాయించారు. కూటమి హవాలో అక్కడ బీజేపీ నేత ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంపై ముగ్గురు నేతలు కన్నేశారా? రాష్ట్రంలో ఎన్నో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంపైనే ఆ ముగ్గురు నేతలు మనసు పారేసుకోవడం వెనుక కారణం ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఈ రెండు జిల్లాల నుంచి కొత్త ముఖాలు అసెంబ్లీలో అడుగుపెట్టాయి. అటు బీజేపీ, జనసేన పార్టీలు కూడా తమ సత్తా చాటాయి. కానీ జిల్లా పరంగా శ్రీకాకుళంలో పార్లమెంటు స్థానం, పొరుగున ఉన్న విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు కూటమి పార్టీల అధినేతలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నడుకుదుటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీగా ఇదే నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు గెలిచారు. ఎమ్మెల్యే బీజేపీ పార్టీ కాగా ఎంపీ టీడీపీ నుంచి గెలిస్తే ఇప్పుడు జనసేన ఇదే నియోజకవర్గంపై కన్నేయడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2031 వరకు శాసన మండలి సభ్యుడిగా గడువు ఉన్నప్పటికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తనకంటూ ఒక నియోజకవర్గంలో పాగా వేసేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో ఇటీవల ఎమ్మెల్సీ నాగబాబు ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక మీదట ఎచ్చెర్ల నుంచే నిరంతరం పర్యవేక్షిస్తానని కార్యకర్తలకు, నేతలకు భరోసా కల్పించారు. దీని వెనక నాగబాబు పెద్ద ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుంది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టే ఆలోచనలో మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారని పార్టీ వర్గాలు సైతం అంటున్నాయి. తాజాగా జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై శాసన మండలి సభ్యుని హోదాలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొనసాగేలా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, టీడీపీ పార్టీల నుంచి ఓ ఎమ్మెల్యే, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా విశ్వక్ సేన్ వ్యవహరిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్సీ నాగబాబు వ్యూహాత్మకంగా అడుగులు పెట్టడం వెనక రాజకీయంగా అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. మరో 6 మాసాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి చేరువలో ఉన్న పారిశ్రామికవాడ పైడి భీమవరం ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండడం రాకపోకలకు, అభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇటు శ్రీకాకుళం జిల్లాలో మండలాలు, అటు విజయనగరం జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గం ఉండడంతో ఉత్తరాంధ్రలో బలమైన లీడర్గా నాగబాబు ఎదిగేందుకు అవకాశం ఉందని జనసేన నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు గడిచిన 2.5 దశాబ్దాలుగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచి సత్తా చాటారు. ఇక్కడ ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, సిగడాం మండలాల్లో కాపు సామాజిక వర్గం ముందు వరుసలో ఉంది. కూటమి హవాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ, వైసీపీ తరపున కమిడి కళా వెంకటరావు, బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను లాంటి వారు పోటీ చేస్తారని భావించారు. ఇలాంటి చోట నిలబడితే ముఖ్య నేతల నుంచి వ్యతిరేకత లేకుండా సునాయాస విజయాన్ని సొంతం చేసుకోవచ్చన్న అంచనాలు సైతం లేకపోలేదు. లావేరు మండలంలో గడిచిన 5 నెలల క్రితం జనసేన పార్టీ నాగబాబు క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి వారం రోజుల క్రితం ప్రోటోకాల్ హోదా కల్పిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేయడంతో ఇప్పుడు 3 పార్టీల ఇన్ఛార్జీల్లో అలజడి మొదలైందనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్, అటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన ఇన్ఛార్జ్ ఆశలపై మెగా బ్రదర్ నీళ్లు చల్లారని ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసే యోచనలో
ఎంపీ కలిశెట్టి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అటు నాగబాబుకు ఎమ్మెల్సీగా మరో 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ 3 ఏళ్లకు ముందే తన పోటీ చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గంలో కర్చీఫ్ వేసుకున్నారని ప్రచారం సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు లోలోపల హైరానా పడుతుంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన పార్టీ తరపున మెగా బ్రదర్ నాగబాబు పక్కా ప్లాన్తో ముందస్తు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఎచ్చెర్ల ఎమ్మెల్యే బరిలో ఉంటారా లేక విజయనగరం ఎంపీ బరిలో ఉంటారా అనేది త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఏది ఏమైనా నాగబాబు ఎచ్చెర్ల టూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే కూటమి క్యాడర్లో టెన్షన్ పుట్టిస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.